చందమామ కథలు మూడో సాహసం. రంజనుడనే యువకుడికి సాహస కార్యాలంటే ఇష్టం. తన వంటి వీరుడు, ధైర్యశాలి మరెక్కడా ఉండడని ఇంట్లో వాడు ప్రగల్భాలు పలుకుతూ ఉండేవాడు. రంజనుడి తాతకి ఇది నచ్చక, ఒరేయ్, కంచు మోగినట్లు కనకం మోగదు, నీకు చేతనైనది చేసి చూపించాలి, నలుగురు అది మెచ్చాలి, నీ గురించి నువ్వు చెప్పుకోవడం విశేషం కాదు అన్నాడు. తాత మాటలు రంజనుడికి రుచించలేదు. వాడు, నావేమీ ప్రగల్భాలు కాదు, నాకు చేతనైన వీరకార్యాలు నలుగురికి చెప్పందే ఎలా తెలుస్తుంది అన్నాడు. నీకింకా వయసుకు తగ్గ తెలివి అబ్బలేదు, అంతవరకు నీ సామర్థ్యం వృధా. నీకే తెలివి ఉంటే అడవిలోని అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని వస్తావు అన్నాడు తాత. ఆ అమ్మాయి ఎవరో, ఎక్కడుందో చెప్పు, పెళ్లి చేసుకుని వచ్చి నా గొప్పతనం నిరూపించుకుంటాను అన్నాడు రంజనుడు. ఇక్కడికి 10 ఆమడల దూరంలో శ్రీమంత నగరం ఉంది. ఆ నగరానికి ఆమడ దూరంలో ఒక అడవి ఉంది. అందులో ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. ఆమెను పెళ్లి చేసుకుందామని చాలామంది సాహసవంతులు వెళ్ళారు. ఒక్కడూ సాధించలేకపోయాడు. చేతనైతే నువ్వు ఆ అమ్మాయిని తీసుకుని ఇంటికి రా అన్నాడు తాత. ఈ మాటలతో రంజనుడిలో పౌరుషం చెలరేగింది. వాడు వెంటనే శ్రీమంత నగరం వెళ్ళి అక్కడే ఒక పూటకోళ్ళ ఇంట్లో బస చేశాడు. పూటకోళ్ళవ్వ వాడు అడవిలో అమ్మాయి కోసం వచ్చాడని తెలుసుకొని, బాబు, అందంగా ఉన్నావు, చూపులకు మహావీరుడిలా కనబడుతున్నావు, ఇంతకు నీ అమ్మాయితో పనేమిటి? ఆమెను సాధించడానికి చాలా తెలివి కావాలి అన్నది. తెలివి కన్నా సాహసం మిన్న. నిజమైన సాహసి హరిహర బ్రహ్మాదుల సాయం కూడా కోరడు అన్నాడు రంజనుడు. ఆ మర్నాడు తెల్లవారుజామునే అడవిలోకి బయలుదేరాడు రంజనుడు. అడవి దట్టంగా ఉంది. అడుగడుగునా ముళ్ళ పొదలు, చెట్ల కొమ్మలు అడ్డం వస్తున్నాయి. వాడు కత్తిని చేతబట్టి దారి చేసుకుంటూ ముందుకు వెళ్ళసాగాడు. అలా కొంత దూరం వెళ్ళేసరికి ఒక చెట్టు కింద బండరాతి మీద కూర్చున్న స్త్రీ వాడికి కనిపించింది. తాత చెప్పిన అమ్మాయి ఆమె అయి ఉంటుందని, ఎవరు నువ్వు అని అడిగాడు. నువ్వెవరో ఇటువైపురా, నేను వెనక్కి తిరగలేను అన్నది ఆ అమ్మాయి. ఆ స్త్రీ జడ నిగనిగలాడుతూ ఎంతో పొడుగ్గా ఉన్నది. ఆ జడను బట్టే ఆమె అందాన్ని ఊహించుకుంటూ ముందుకు వెళ్ళి రంజనుడు నివ్వెరపోయాడు. ఆమె శరీరం మహాశిల్ప రూపకల్పనలా ఉంది. కానీ ముఖం ఉండవలసిన చోటంతా శూన్యంగా ఉంది. ఒక సున్నాకు జడ వేసినట్లు ఉంది ఆమె. రంజనుడు ఆశ్చర్యపడుతున్నంతలో ఆమె, ఆహా, మగవాడింత అందంగా ఉంటాడని వినలేదు, చూడలేదు. నీ వంటి అందగాన్ని పెళ్లి చేసుకునే అదృష్టం నాకు ఉందో లేదో, నన్ను ఒక మాంత్రికుడు బంధించి ఇక్కడ ఉంచాడు. నన్ను తనదిగా చేసుకోవాలనే సాహసవంతుడు 3 సాహసాలు చేయాలి. అవి సామాన్యులకు సాధ్యపడేవి కాదు అన్నది ఆ యువతి. 3 కాదు, 30 సాహసాలు చేస్తాను. వేగిరం నీ కథ చెప్పు అన్నాడు రంజనుడు. నేనొక రాజకుమార్తెను. నా అందం చూసి ఎక్కడెక్కడ రాజకుమారులు నన్ను పెళ్ళాడాలి అనుకున్నారు. వాళ్ళందరినీ స్వయంవరానికి పిలిస్తే గొడవ కావచ్చని నా తండ్రి భయపడి ఏదైనా పరీక్ష పెట్టాలనుకున్నాడు. ఈ అడవిలో ఉండే భస్మాక్షుడనే మాంత్రికుడిని సంప్రదించమని కొందరు నా తండ్రికి సలహా ఇచ్చారు. ఆయన ఇక్కడికి వచ్చాడు. భస్మాక్షుడు నన్ను చూస్తూనే మోహించి నా తండ్రిని ఇక్కడి నుంచి తరిమేశాడు. వాడి మంత్రశక్తులు అపారం. ఇష్టం లేని కన్యను బలవంతంగా పెళ్లి చేసుకుంటే వాడి శక్తులు నశించిపోతాయట. అందువల్ల వాడు నన్ను ఇక్కడ ఇలా బంధించి ఉంచి రోజు ఏదో ఒక సమయంలో వచ్చి పెళ్లి చేసుకోమని నన్ను బ్రతిమాలి వెళుతుంటాడు అన్నది ఆ యువతి. నీ శరీర లావణ్యం మూర్ఛ తెప్పించేలా ఉంది. నీ పలుకులు తీయగా ఉన్నాయి. నాకు నీ రూపం కూడా చూడాలని ఉంది అన్నాడు రంజనుడు కుతూహలంగా. అదిగో ఆ చెట్టు కొమ్మకు ఒక భూతద్దం వేలాడుతున్నది. ఆ చెట్టెక్కాలంటే కొమ్మ కొమ్మకు విషసర్పాలు ఉంటాయి. ఇలా కింద నుంచి పైకెగిరి ఆ భూతద్దాన్ని అందుకుంటే ఏ ప్రమాదము ఉండదు. దానితో చూస్తే నీ కళ్ళకు నా ముఖం కనిపిస్తుంది. చేతనైతే ప్రయత్నించు అన్నది యువతి చిన్నగా నవ్వుతూ. ఆ మాట వింటూనే రంజనుడికి ఉత్సాహం వచ్చి వాడు ముందుగా నేల మీద పిల్లి మొగ్గలు వేసి శరీరంలో వెచ్చదనాన్ని పుట్టించుకున్నాడు. తర్వాత కొంచెంగా పైకి ఎగరసాగాడు. విచిత్రంగా వాడు పైకి ఎగిరినప్పుడల్లా ఆ కొమ్మ మరి కాస్త పైకి పోసాగింది. వాడి కింద ఉన్నప్పుడు మరి కాస్త కిందకి దిగుతున్నది. ఆ కొమ్మలో మాంత్రిక మాయ ఉన్నదని గ్రహించాడు రంజనుడు. వాడు కాసేపు ఆ కొమ్మనే పరీక్షగా చూసి కింద కూర్చున్నట్లు నటించాడు.
కొమ్మ కిందకు వచ్చింది. రంజనుడు మెరుపు వేగంతో ఎగిరి భూతద్దాన్ని అందుకున్నాడు. శభాష్ వీర యువకుడా అన్నది ఆ యువతి. ఇప్పుడు ఆమె ముఖం భూతత్వం ద్వారా రంజనుడికి కనిపిస్తున్నది. ఆమె సౌందర్యానికి వాడు పరవశుడైపోతూ, రాజకుమారి, నిన్ను నేను ప్రేమిస్తున్నాను. నేను చేయవలసిన సాహసాలేమిటో చెప్పండి అని అడిగాడు. ఆ కనబడే కొండ గుహలో భస్మాక్షుడు నిద్రపోతూ ఉంటాడు. గుహకు కాపలాగా కోరల భూతం ఒకటి ఉంటుంది. ఆ భూతంతో యుద్ధం చేసి దాన్ని చంపి దాని కూరలను చేజిక్కించుకోవాలి. ఆ కూరలతో పొడిస్తే తప్ప మాంత్రికుడికి చావు లేదు అంటూ నిట్టూర్చింది ఆ యువతి. రంజనుడు వెంటనే బయలుదేరి కొండ గుహ చేరాడు. అక్కడ నిజంగానే ఒక కూరల భూతం ఉన్నది. దాని నోట్లో అటు ఇటు అడుగున్నర పొడవు కూరలు. రంజనుడు చూస్తూనే అది పెడబొబ్బ పెట్టింది. రంజనుడు ధైర్యం చెక్కబట్టుకుని కత్తి దూశాడు. కూరల భూతం వాడిని చేత్తో పట్టుకుని పైకెత్తి, నిన్ను నీ కత్తితో సహా గుటకాయ స్వాహా చేస్తాను అన్నది. రంజనుడు శరవేగంతో కత్తిని కదిపి భూతం 2 కూరల్ని ఖండించాడు. భూతం పెద్దగా అరిచి నేల మీద పడి గిలగిలా కొట్టుకుని మరణించింది. రంజనుడు భూతం కూరలతో గుహలోకి వెళ్ళాడు. భస్మాక్షుడు నిశ్చింతగా గురక పెడుతూ నిద్రపోతున్నాడు. రంజనుడు వాడిని సమీపించి 2 చేతులతోనూ 2 కూరలు ఎత్తి వాడి గుండెల్లో పొడిచాడు. మెత్తటి మట్టిలోకి దిగినట్లుగా కూరలు 2 వాడి శరీరంలోకి దిగిపోయాయి. ఉన్నట్టుండి వాడి శరీరానికి నిప్పు రాజుకుంది. రంజనుడు చూస్తుండగానే వాడు బూడిదైపోయాడు. రంజనుడు ఎక్కడ లేని సంతోషంతో రాజకుమారి దగ్గరకు పరిగెత్తుకుని పోయి జరిగింది చెప్పాడు. ఆమె అంతా విని, శభాష్ వీర యువకుడా, ఇప్పుడు నువ్వు 2వ సాహసం చెయ్యాలి. ఆ కనపడే చెట్ల గుంపు వెనక మొసళ్ల కొలను ఉంది. మామూలు చెరువు నీళ్లను తామరాకులు కప్పివేసినట్లు ఆ కొలనును మొసళ్ళు కప్పివేశాయి. ఆ కొలనుకు మధ్యలో ఒకే ఒక పుష్పం ఉంది. ఆ పుష్పాన్ని తెచ్చి నాకు వాసన చూపిస్తే భూతద్దం బాదరబందీ లేకుండా నా ముఖంలోని రూపురేఖలు స్పష్టంగా కనబడతాయి. నేనిక్కడ నుండి బంధ విముక్తురాలనై కదలగలుగుతాను అన్నది. రంజనుడు ఆమె చెప్పిన వైపు వెళ్ళి మొసళ్ల కొలను చేరుకున్నాడు. మొసళ్ళన్నీ నోళ్లు తెరిచి భయంకరంగా ఉన్నాయి. కొలను మధ్య ఎర్రగా మెరుస్తూ ఒక పుష్పం ఉన్నది. దాన్ని తేవడం ఎలా? బాగా ఆలోచించగా రంజనుడికి ఒక ఉపాయం తట్టింది. వాడు చుట్టుపక్కల ఉన్న చెట్ల తీగలను నరికి బలమైన తాడుగా చేశాడు. తాడు ఒక కొలనుకి అవతల ఉన్న చెట్టు కొమ్మకు కట్టాడు. దాన్ని 2వ కొనను తీసుకుని కొలను ఒడ్డు వెంట కొంత దూరం వెళ్ళి తాడు కొనను మొదట కట్టిన చెట్టు కొమ్మకు ఎదురుగా ఉన్న చెట్టు కొమ్మకు బిగించాడు. తరువాత రంజనుడు ఆ తాడును పట్టుకుని పాకుతూ కొలను మధ్యకు చేరి తాడుపై తలకిందులుగా వేలాడుతూ మెరుపు వేగంతో పుష్పాన్ని తుంచి తనను పట్టేందుకు నోళ్లు తెరిచే ముసళ్లకు అందకుండా జర్రున తాడు మీదుగా పాకి ఒడ్డు చేరాడు. వాడు తెచ్చి ఇచ్చిన పుష్పాన్ని వాసన చూస్తూనే రాజకుమారి చప్పున బండరాతి మేంచి లేచింది. ఇప్పుడు భూతత్వం లేకుండానే రంజనుడు ఆ మెతలోక సౌందర్యాన్ని చూడగలిగాడు. వాడు పెద్ద గొంతుతో, ఆహా, సాధించాను సాధించాను, ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుని నా దాన్నిగా చేసుకుంటాను రాజకుమారి అన్నాడు పట్టరాని ఉత్సాహంతో. అప్పుడు ఆ యువతి వికవికమంటూ నవ్వి, ఎందుకలా ఒళ్ళుపై తెలియకుండా ఉత్సాహంతో తనమునకలైపోతున్నావు? నువ్వు చేయవలసిన 3వ సాహసం ఇంకా మిగిలి ఉంది. అది నీ వల్ల కాదులే గాని వెళ్ళిపో అన్నది. ఏమిటా 3వ సాహసం? త్వరగా చెప్పండి అన్నాడు రంజనుడు. నువ్వు చెయ్యవలసిన 3వ సాహసం నన్ను పెళ్లి చేసుకోవడమే అన్నది ఆ యువతి. నిన్ను పెళ్లి చేసుకునేందుకు సాహసాలు చేయాలి గాని నిన్ను పెళ్లాడటమే ఎందుకు సాహసం అవుతుంది? నువ్వు ఒప్పుకుంటే అది నా అదృష్టం అనుకుంటాను అన్నాడు రంజనుడు. అయితే నా అసలు రూపం చూడు, నేనొక పిశాచిని అంటూ ఆ యువత పిశాచిగా మారిపోయింది. ఆ వికృత రూపం చూస్తూనే రంజనుడికి గుండె జలధరించింది. నీకిష్టమైతే మన పెళ్లి జరుగుతుంది, లేదా నువ్వు మీ ఊళ్ళో ఉంటావు అన్నది ఆ పిశాచి యువతి. మరుక్షణం రంజనుడు తన తాత వద్ద ఉన్నాడు. వాడి తాతతో, 3వ సాహసం చేయలేకపోతేనేం, నేను చేసిన మొదటి 2 సాహసాలు మహా గొప్పవి, అవి సామాన్యులకు సాధ్యపడేవి కావు అన్నాడు. తాత నవ్వి, ఆ 3వ సాహసం చేయలేనప్పుడు నువ్వు చేసిన మొదటి 2 సాహసాలు వృధా కదా. ఇంకొకటి, ప్రమాదకరమైన అడవిలోకి నిన్ను పంపుతున్నానంటే అక్కడ నీకే ప్రమాదము ఉండదని నాకు తెలిసినట్టే కదా. నీలో తెలివి ఉంటే నన్ను అడిగి ఆ యువతి కథ మొత్తం తెలుసుకొని ఉండేవాడివి, లేదా పూటకోళ్ళమ్మ నుంచైనా మరిన్ని వివరాలు సంపాదించేవాడివి.
ఇవన్నీ నాకెలా తెలుసునని ఆశ్చర్యపోకు. ఇలాంటి అనుభవమే యువకుడుగా ఉండగా నాకు కలిగింది. మీ నాన్న తెలివైనవాడు. అందువల్లే వాడు అడవికేసి వెళ్ళలేదు. ఇన్నాళ్లకు మళ్ళీ నీకు నా పోలిక వచ్చింది. ఇక మీదటనైనా నాకులా బుద్ధి తెచ్చుకొని తెలివిగా మసులుకుంటే జీవితంలో ఇటువంటి పనికిరాని సాహసాలు చేయవలసిన అవసరం ఉండదు అన్నాడు. రంజనుడు సిగ్గుతో తల వంచుకొని తాతకు క్షమాపణలు చెప్పుకున్నాడు.